సమోసా చేయడం కంటే కచోరీ చేయడమే సులువు అంటాను. మరి మీరేమంటారు? కామెంట్స్లో చెప్పండి. ఉల్లిపాయ కచోరీ చేశాను. మా పిల్లలకి చాలా ఇష్టం. అది కూడా గోధుమ పిండితో రెడీ చేశాను. ముందుగా గిన్నెలో గోధుమ పిండి, ఉప్పు, వాము, నూనె వేసేసి పిండిని బాగా కలపాలి. మీరు పట్టుకుంటే ఉండకట్టాలి. అప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త గట్టిగా ముద్దలాగా రెడీ చేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత ధనియాలు, సోంపు, జీలకర్రని ఈ విధంగా కాస్త క్రష్ చేసుకోవాలి. దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఆవాలు, క్రష్ చేసిన ధనియాలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసేసుకొని కలుపుకొని స్టవ్ అనేది ఆపేసి చల్లారనివ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండి అనేది కాస్త సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మీడియం సైజ్ ఉండల కింద తీసుకొని ఇక్కడ నేను చూపించిన విధంగా మధ్యలో కాస్త మందంగా ఉండాలి, చుట్టూరా పల్చగా ఉండాలి. అప్పుడు స్టఫింగ్ని పెట్టేసుకొని మొత్తం అంతా క్లోజ్ చేసేసుకొని కాస్త మందంగా ఒత్తుకొని ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కచోరీలను వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి సుమారుగా ఒక 10 నిమిషాల టైం పడుతుంది. వీటితో పాటు పచ్చిమిర్చి